హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి డిస్కస్ చేసాం. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1, ఒమేగా, ఒమేగా స్క్వేర్ ఆర్ కాల్డ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, వేర్ ఒమేగా వాల్యూ ఈజ్ -1/2 ప్లస్ √3/2i, ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈజ్ -1/2 మైనస్ √3/2i, లేదా దీన్ని cos 2π/3 ప్లస్ i sin 2π/3 అని కూడా అనొచ్చు. e⁻⁴ యూలర్ ఫామ్ లో e⁻i 2π/3 క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ వచ్చేసి సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 0 అని తెలుసుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈ 3ని ఇంటూ చేస్తే ఒమేగా క్యూబ్ వస్తుంది. ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత? 1 అని తెలుసుకున్నాం. చూడండి, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రూవ్ చేయాలి అంటే, ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒమేగా క్యూబ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ తీసుకోవాలి. జెడ్ క్యూబ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 1ని పోలార్ ఫామ్ లో మనం cos 0 ప్లస్ i sin 0 అని రాసుకోవచ్చు. జెడ్ మాత్రమే కావాలి అంటే క్యూబ్ అవతలకి RHS కి సెండ్ చేస్తే 1/3 అవుతుంది. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీకి కానీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి కానీ మెథడ్ ఏమి, ఇక్కడ ఉండే యాంగిల్ ని 2kπ ప్లస్ అని రాసుకున్న తర్వాతనే 1/3 అనే పవర్ ని లోపలికి సెండ్ చేయాల్సి ఉంటుంది. 1/3 లోపలికి సెండ్ చేస్తే 2kπ/3 ప్లస్ i sin 2kπ/3 వస్తుంది. వేర్ k వాల్యూ వీ హ్యావ్ టు టేక్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 3 సబ్స్టిట్యూషన్స్ చేయాలి. ఒకటి 0, ఒకటి 1, ఒకటి 2. 0కి ఒక వాల్యూ వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, 2కి ఒక వాల్యూ వస్తుంది. సపోజ్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వాల్యూ k బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 ప్లస్ i sin 0 అని వస్తుంది. 1ని సబ్స్టిట్యూట్ చేస్తే cos 2π/3 ప్లస్ i sin 2π/3. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 జా 4 cos 4π/3 ప్లస్ i sin 4π/3 అని వస్తుంది. cos 0 వాల్యూ 1, sin 0 వాల్యూ 0. ఫైనల్ గా ఈ వాల్యూ వచ్చేసి 0 degrees కి వాల్యూ 1 అవుతుంది. cos 120 degrees -1/2, sin 120 degrees ఫైండ్ అవుట్ చేస్తే √3/2 వస్తుంది. cos 240 degrees -1/2, sin 240 degrees -√3/2i వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్, దీన్ని ఒమేగా అనుకున్నాం, దీన్ని ఒమేగా స్క్వేర్ అనుకున్నాం. ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. పోలార్ ఫామ్ లో ప్రూవ్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రూవ్ చేస్తే 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఒకవేళ ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ కావాలి అనుకో, మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్ వచ్చేసి z⁴ -1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. 4 RHS కి సెండ్ చేస్తే 1/4 అవుతుంది. మెథడ్ ఏమో సేమ్, 2kπ ప్లస్ 0 అని రాసుకున్న తర్వాతనే 1/4 ని లోపలికి సెండ్ చేయాల్సి ఉంటుంది. 2k/4. ఇక్కడ ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి మనకు 4 రూట్స్ వస్తాయి. కాబట్టి సబ్స్టిట్యూషన్స్ వచ్చేసి 0, 1, 2, 3 అనే సబ్స్టిట్యూషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. k వాల్యూ వీ హ్యావ్ టు టేక్ 4 నంబర్స్ 0, 1, 2, 3. 0కి సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos 2π/4 sin 2π/4 వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ లో క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. cos 6π/4 ప్లస్ i sin 6π/4. ఒక్కొక్క సబ్స్టిట్యూషన్ కి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. 4 సబ్స్టిట్యూషన్స్ కాబట్టి మనకు 4 వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ది ఎటువంటి దానికైనా సరే nth రూట్ ఫస్ట్ వాల్యూ ఖచ్చితంగా 1 to the power of అని ఉంటే 1 ఆఫ్ ద రూట్ ఈస్ 1 కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 2 జా cos π/2 ప్లస్ i sin π/2. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోయి cos π ప్లస్ i sin π. ఇక్కడ క్యాన్సిల్ అవుతే 3 జా 2 జా cos 3π/2 ప్లస్ i sin 3π/2. 90 degrees కి i వస్తుంది వాల్యూ మనకు. cos 90 is 0, sin 90 is 1. లేదా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. 0 degrees కి వాల్యూ 1 వస్తుంది. ఆర్గ్యుమెంట్ π/2 అయినప్పుడు వాల్యూ -i వస్తుంది. 180 degrees అయినప్పుడు -1 వస్తుంది. -π/2 ఉన్నప్పుడు ఇక +i వస్తుంది. +π/2 కి +i వస్తుంది, -π/2 కి -i వస్తుంది. ఒకటి 90 degrees కి i, 5 degrees కి -1,
270 degrees అన్నా రివర్స్లో 90 తీసుకున్నా సేమ్ వాల్యూ వస్తుంది మీకు -i. ప్లస్ ఆర్ -1 ప్లస్ ఆర్ -i. ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీకి మొత్తం ఎన్ని రూట్స్ వచ్చాయి మనకు 4 రూట్స్ వచ్చాయి. అదేవిధంగా ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీ కనుక్కుంటే 5 రూట్స్ వస్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి nth రూట్స్ ఆఫ్ యూనిటీ. nth రూట్స్ ఆఫ్ యూనిటీ. nth roots of unity. nth roots కనుక్కోవడం కోసం మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్ z to the power of z minus 1 is equal to 0. క్యూబ్ రూట్ కి z క్యూబ్ minus 1 is equal to 0 తీసుకున్నట్టే nth రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్ వచ్చేసి z to the power of n minus 1 is equal to 0. సేమ్ అదే ప్రాసెస్ లో కనుక్కుంటాం. -1 అవతల సెండ్ చేస్తే +1 అవుతుంది. we can write cos 0 plus i sin 0. పవర్ ని RHS కి సెండ్ చేస్తే 1/n అవుతుంది. యాంగిల్ ని 2k పై ఆడ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ పై తో యాడ్ చేసిన తర్వాతనే లోపలికి సెండ్ చేయాల్సి ఉంటుంది. nth రూట్స్ కి మెథడ్ ఇది 1/n. ఎందుకంటే k బదులు ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క రూట్ వస్తుంది. nth రూట్ అంటే n వాల్యూస్ రావాలి కాబట్టి ఖచ్చితంగా మనకు 2k పై తీసుకున్నప్పుడు మాత్రమే k వాల్యూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూట్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా లోపలికి సెండ్ చేసేస్తే 2k పై బై n ప్లస్ i sin 2k పై బై n అని వస్తుంది. వేర్ k వాల్యూస్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0 1 2 డాష్ 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 అప్ టు n minus 1. టోటల్ n రూట్స్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసి n minus 1 వరకు కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్ గా n నంబర్స్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టు అవుతుంది. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 ప్లస్ i sin 0. 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే cos 2 పై బై n ప్లస్ i sin 2 పై బై n. 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే cos 4 పై బై n ప్లస్ i sin 2 పై బై n. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో జస్ట్ 3 నంబర్స్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసి ఉంటాం. క్యూబ్ రూట్ అంటే ఇక్కడ 1/3 వచ్చి ఉంటుంది. 3ని లోపలికి సెండ్ చేసి ఉంటాం. అప్పుడు డినామినేటర్ లో n బదులు ఏమొచ్చి ఉంటుంది 3 వచ్చి ఉంటుంది. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీలో డినామినేటర్ లో n బదులు ఏమొస్తుంది 4 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో n వస్తుంది. వీ హావ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ ద రూట్స్ టు గెట్ ఆల్ ద n రూట్స్. ఇప్పుడు ఆల్వేస్ ఫస్ట్ రూట్ ఈజ్ 1. దీన్ని e to the power of i 2 పై బై n అనుకోవచ్చు. e to the power of i 4 పై బై n అండ్ సో ఆన్. దీనికి కావాలనుకుంటే ఆల్ఫా అనుకుంటే ఈ వాల్యూని ఆల్ఫా అనుకుంటే లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు e to the power of i 2 పై బై 3 అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ డాష్ 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 లాస్ట్ వచ్చేసి ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1. These are called nth roots of unity where alpha is e to the power of i 2 pi by 3. Total n roots వస్తాయి. కాబట్టి ఈ ఈక్వేషన్ కి n రూట్స్ ఉంటాయి కాబట్టి z to the power of n minus 1 ని 1 ఒక రూట్ కాబట్టి z minus 1. ఆల్ఫా ఇస్ అనదర్ రూట్ కాబట్టి z minus alpha square. సో ఆన్ z minus alpha to the power of n minus 1. ఇవన్నీ ఇంటూ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ వచ్చేసి z to the power of n minus 1 వస్తుంది. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఒక ప్రాపర్టీస్. ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత వాటి ప్రాపర్టీస్ ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ nth roots of unity form GP with common ratio e to the power of i 2 pi by n or cos 2 pi by n plus i sin 2 pi by n. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా జీపీలోనే ఉంటాయి. nth రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా ఖచ్చితంగా జీపీలోనే ఉంటాయి. సెకండ్ వచ్చేసి సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0.
దట్ ఈస్ రూట్స్ అన్నిటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఆల్వేస్ వీ విల్ గెట్ యాజ్ 0. థర్డ్ పాయింట్, product of nth roots of unity is equal to -1 to the power of n minus 1. క్యూబ్ రూట్స్ అనుకో n బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫోర్త్ రూట్స్ కి ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ కావాలి అంటే మనం n బదులు 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి చూడండి, ఒకవేళ క్యూబ్ రూట్స్ అనుకో ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఫార్ములా వాడదాం. -1 టు ద పవర్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఉన్నప్పుడు n బదులు ఏం తీసుకుంటాం, 3 తీసుకుంటాం. -1 హోల్ స్క్వేర్ 1. లేదా ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీకి 1 ఒక రూట్ -1 ఒక రూట్, i ఒక రూట్ -i ఒక రూట్ అవుతుంది. ఈ 4 రూట్స్ ని ఇంటూ చేస్తే 1 × -1 -1, i × -i స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. ఫార్ములా ప్రకారం చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ -1 టు ద పవర్ ఆఫ్ n minus 1. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే n బదులు 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. -1 హోల్ క్యూబ్ -1. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ -1 టు ద పవర్ ఆఫ్ n minus 1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, these nth roots of unity lies on a unit circle with center origin. nth roots of unity, ఈ n రూట్స్ కూడా ఎక్కడ లై అవుతాయి, సర్కిల్ మీన్ అది కూడా యూనిట్ సర్కిల్. Unit circle means radius is 1 unit. Radius is 1 unit and center is origin. This is the fourth property. Fifth property, these nth roots of unity forms vertices of a n-sided regular polygon with origin as circumcenter. ఇక్కడ n పాయింట్స్ ని మార్క్ చేస్తే ఈ n పాయింట్స్ కూడా n పాయింట్స్ ఉంటే n సైడ్స్ కలిగినటువంటి రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ పాలిగన్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 3 క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ లో ఏం డిస్కస్ చేసాం మనం, 3 రూట్స్ ఉంటాయి. 3 రూట్స్ ఫార్మ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 4 రూట్స్ ఉన్నాయి అనుకో, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ 4 పాయింట్స్ ఉంటే they will lie in a circle. The points represents the vertices of a square. 3 points unte 3 sides, 4 points unte 4 sides, n points n roots unte n sided regular polygon వస్తుంది మనకు. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి, ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్స్ అన్నిటి జాయిన్ చేస్తే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ ఈజ్ 2π/n. టోటల్ 360 డిగ్రీస్. టోటల్ 360 డిగ్రీస్ ని, టోటల్ 2π ని, టోటల్ n సైడ్స్ ఉన్నాయి కాబట్టి n పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటాం. ఈచ్ పార్ట్ ఈజ్ 2π/n. ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏదైనా సరే ఆల్ రూట్స్ లై ఆన్ ఏ సర్కిల్. ఓ సెంటర్ ఈజ్ ఆరిజిన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 వెన్
m belongs to nk, where k belongs to integer. Integral multiple of nth roots. మన క్యూబ్ రూట్స్ లో చూసాం. ఫర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒమేగా టు ద పవర్ ఆఫ్ 3k ఈజ్ ఈక్వల్ టు 1. అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒమేగా పైన 3 మల్టిపుల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు? ఒమేగా క్యూబ్ కానీ, ఒమేగా టు ద పవర్ ఆఫ్ 6, ఒమేగా టు ద పవర్ ఆఫ్ 18, 3 మల్టిపుల్ పవర్ ఉంటే వాల్యూ ఈజ్ 1. ఫర్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4k ఈజ్ ఈక్వల్ టు 1. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4k పైన పవర్ 4 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే ఒమేగా టు ద పవర్ ఆఫ్ 4, ఒమేగా టు ద పవర్ ఆఫ్ 8 లైక్ దట్. పైన మల్టిపుల్ ఆఫ్ 4 ఉంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటే 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 4. అదే ఫిఫ్త్ రూట్ ఆఫ్ యూనిటీకి మల్టిపుల్ ఆఫ్ 5 ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 వస్తుంది. అదే nth పవర్ ఆఫ్ యూనిటీ కావాలనుకో, ఫర్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ కావాలి అంటే పైన పవర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ n అయి ఉండాలి. ఒమేగా టు ద పవర్ ఆఫ్ nk ఈజ్ 1. మల్టిపుల్ ఆఫ్ n. కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 3 మల్టిపుల్ ఆఫ్ పవర్ ఉంటే 1. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీలో పవర్ వచ్చేసి 4th మల్టిపుల్ ఉన్నప్పుడు 1 అవుతుంది. nth రూట్స్ ఆఫ్ యూనిటీలో పవర్ వచ్చేసి nth మల్టిపుల్ ఉన్నప్పుడు 1 అవుతుంది. అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం మనం. కాబట్టి ఆల్ఫా టు ద పవర్ ఆఫ్, లేదా ఇక్కడ మనం ఆల్ఫా అనుకుంటాం. మనం nth రూట్ ఆఫ్ యూనిటీలో దట్ బేసిక్ థింగ్ ని ఆల్ఫా అనుకుంటాం. ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ m 1 ఎప్పుడు అవుతుంది? ఇఫ్ m ఈజ్ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ n యొక్క మల్టిపుల్ పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, the sum of pth power of nth roots of యూనిటీ. ఇందాక మనం చెప్పిన ప్రాపర్టీ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం. 1 సమ్ ఆఫ్ ద nth రూట్స్, పవర్ వచ్చేసి p తీసుకుంటే ఆల్ఫా స్క్వేర్ పవర్ p తీసుకుంటే 2p, ఆల్ఫా 3p డాష్ 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 ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1 into p is equal to 0 if p belongs to nk. ఇందాకనే చెప్పుకున్నాం మనం, p అనేది n యొక్క మల్టిపుల్ అయితే, if it is the multiple of n, this value we are going to get as 1. ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1, సారీ ఈ వాల్యూ, ఇవన్నీ 1 వస్తాయి. అప్పుడు టోటల్ ఎన్ని వన్స్ ఉంటాయి? n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఆఫ్ n ఉన్నప్పుడు ఆల్ టర్మ్స్ 1 అయిపోతాయి. అన్ని వన్స్ ని యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా 5 వన్స్ ఉంటే 5 వస్తుంది, 10 వన్స్ ఉంటే 10 వస్తుంది ఆన్సర్. n వన్స్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? n వస్తుంది. ఎప్పుడు ఇది? ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు. 0 ఇఫ్ p డస్ నాట్ బిలాంగ్స్ టు nk. ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ n కానప్పుడు ఇది 1 అయ్యే ఛాన్స్ లేదు. సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఈజ్ 0. కాబట్టి n మల్టిపుల్ ఉన్నప్పుడు మనకు n వస్తుంది. n మల్టిపుల్ కానప్పుడు ఖచ్చితంగా సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. Now next property. Complex roots of unity always appear in conjugate roots. Means 1 alpha square dash dash dash
ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1 ఆర్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఈ ప్రాపర్టీ ప్రకారము ఆల్ఫాకి కాంజుగేట్ చేస్తే ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1 వస్తుంది. కాంజుగేట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ కి కాంజుగేట్ వచ్చేసి ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 2. ఆల్ఫా క్యూబ్ కి కాంజుగేట్ తీసుకుంటే ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n/3 n minus 3. ఈ విధంగా ఖచ్చితంగా కాంప్లెక్స్ రూట్స్ అనేటివి కాంజుగేట్ రూట్స్. ఇప్పుడు a ప్లస్ ఐబి వన్ రూట్ అయితే a మైనస్ ఐబి కూడా ఇంకొక రూట్ అవుతుంది. అంటే ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. దీని కాంజుగేట్ ఇది అవుతుంది, కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్ ఇది అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1 తీసుకుందాం. ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1. ఆల్ఫా మీన్స్ e to the power of i 2pi by n. nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఆల్ఫా వాల్యూ వచ్చేసి e to the power of i 2pi by n. ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n minus 1 చేస్తే మనకు ఆల్ఫా బార్ రావాలి, కాంజుగేట్ ఆఫ్ ఆల్ఫా రావాలి. e to the power of i 2pi by n whole to the power of n minus 1. 2pi by n పవర్స్ ని ఇంటూ చేయొచ్చు. n minus 1 2pi by n తో ఇంటూ చేస్తే n క్యాన్సిల్ అయిపోయి 2pi వస్తుంది. 2pi by n ఇంటూ 1 2pi by n పోలార్ ఫామ్ లో రాస్తే cos ఆఫ్ 2pi minus 2pi by n ప్లస్ i sin 2pi minus 2pi by n. 2pi 360 degrees మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ వాల్యూస్ పాజిటివ్ కాబట్టి 2piకి యాంగిల్ మనం చేంజ్ చేయం రేషియోని. cos 2pi by n ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ ఈజ్ నెగిటివ్ అండ్ ఫర్ 360 degrees we will not change the ratio. I sin 2pi by n. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్ఫా యొక్క కాంజుగేట్. దీని పోలార్ ఫామ్ లో రాస్తే cos 2pi by n ప్లస్ I sin 2pi by n అని వస్తుంది. ఆల్ఫా బార్ ఏమవుతుంది? కాంజుగేట్ I sin 2pi by n. కాబట్టి ఈ వాల్యూ చూడండి, కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ దిస్ వన్. కాబట్టి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు nth రూట్స్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ I sigma r is equal to 1 to 10 of this value is. సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ద టర్మ్స్. టోటల్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 10 టర్మ్స్ ఉన్నాయి. r బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, r బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. బ్రాకెట్ లోపల ఉండేది అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్ లోపల పోలార్ ఫామ్ కావాలి అంటే ఎప్పుడైనా సరే డిమైస్ థీరం వాడాలన్నా nth రూట్స్ ఆఫ్ యూనిటీ వాడాలన్నా కూడా బ్రాకెట్ లోపల ఉండేది ఖచ్చితంగా sin θ ప్లస్ cos θ ప్లస్ I sin θ ఫామ్ లో ఉండాలి. రియల్ పార్ట్ ఎప్పుడు cos θ అయి ఉండాలి, ఇమాజినరీ పార్ట్ ఎప్పుడు sin θ అయి ఉండాలి. I అనేది sin θ ముందర ఉండాలి. ఇక్కడ sin ముందర I లేదు, cos ముందర I ఉంది. ఇలాంటి కేసెస్లలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే I స్క్వేర్ వాల్యూ -1 మైనస్ I స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? +1. ఇక్కడ ఫ్రంట్ లో ఏం లేదు అంటే 1 ఉందనుకొని ఆ 1 ప్లేస్ లో -I స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక మెథడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి we can write -I స్క్వేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హియర్ ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్టు. ఇప్పుడు I కామన్ తీస్తే రియల్ పార్ట్ లో ప్యూర్లీ కాస్ వస్తుంది, ఇమాజినరీ పార్ట్ లో సైన్ ముందర I రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి -I కామన్ తీద్దాం. టేక్ -I కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ -I కామన్ తీసేస్తే cos 2pi r by 11 -I కామన్ తీసేసాం కాబట్టి +I sin 2pi r by 11. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రాకెట్ లోపల ఉండేదాన్ని సింప్లిఫై చేసి వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ వన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos θ ప్లస్ I sin θ ఆర్ ఏదర్ cos θ మైనస్ I sin θ. ఇప్పుడు టర్మ్స్ ని ఎక్స్పాండ్ చేస్తే r ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? r బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos 2pi by 11. లెట్ ఆల్ఫాని cos 2pi by 11 ప్లస్ I sin 2pi by 11 అని అనుకుందాం.
nth రూట్స్ ఆఫ్ యూనిటీలో డినామినేటర్లో n ఉంటుంది, డినామినేటర్ 11 ఉంది కాబట్టి ఇది 11th రూట్స్ ఆఫ్ యూనిటీ అవుతుంది. నెక్స్ట్ i ఇంటూ i స్క్వేర్ మైనస్ i స్క్వేర్. ఒకవేళ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూని ఆల్ఫా అనుకుంటున్నాం కాబట్టి ఆల్ఫా. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్, 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా క్యూబ్, 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 4, 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 10. టోటల్ ఇవి ఎన్ని టర్మ్స్? 10 టర్మ్స్. 1 నుంచి 10 వరకు సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి బ్రాకెట్ లోపల మనకు 10 టర్మ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 11th రూట్స్ ఆఫ్ యూనిటీలో కూడా సమ్ ఆఫ్ ద 11th రూట్స్ ఆఫ్ యూనిటీ, 11th రూట్స్ అంటే 11 రూట్స్ ని యాడ్ చేస్తే ఖచ్చితంగా 0 వస్తుంది. ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ డాష్ డాష్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఈజ్ 0. ఇక్కడ మిస్ అయిన టర్మ్ ఏమి? ఫస్ట్ టర్మ్ 1 లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఈ పోర్షన్ మాత్రమే ఉంది. +1 RHS కి సెండ్ చేస్తే ఏమవుతుంది? -1. కాబట్టి దీని వాల్యూ వచ్చేసి బ్రాకెట్ లోపల ఉండే వాల్యూ వచ్చేసి -1. -1 ఇంటూ మైనస్ స్క్వేర్ ఏమవుతుంది? +i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. సో ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ఫా వాల్యూ e టు ద పవర్ ఆఫ్ i 2π/n. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. మనకి nth రూట్స్ లో z టు ద పవర్ ఆఫ్ n -1, nth రూట్స్ ఆఫ్ యూనిటీ వచ్చేసి 1 ఆల్ఫా, ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ డాష్ 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 ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n-1 అని తెలుసుకున్నాం. ఇక్కడ 1 ఒక రూట్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ని 1 రూట్ కాబట్టి z-1, ఆల్ఫా ఇంకొక రూట్ కాబట్టి z ఆల్ఫా. వీ కెన్ రైట్ ఇన్ అనదర్ ఫార్మ్ లైక్ దిస్ డాష్ 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 z ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n-1. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ని LHS కి సెండ్ చేద్దాం. z-1, z ఆల్ఫా, z ఆల్ఫా స్క్వేర్. ఎందుకంటే వాడు అడిగిన ఈక్వేషన్ లో ఆల్ఫా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ని LHS డినామినేటర్ లోకి సెండ్ చేద్దాం. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా కనపడుతుంది. దీని జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనకు ఏ సిరీస్ ఫార్ములా AR స్క్వేర్ డాష్ 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 అప్ టు n టర్మ్స్ is equal to a into r to the power of n-1 by r-1. ఈ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ కి ఫార్ములా ఇది. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ కావాలి అంటే n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 10 ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ అనేది మిస్ అయ్యిందంటే ఇక్కడ 1 ఉంది అనుకుందామా, 1 ఉంది అనుకుంటే అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. r ప్లేస్ లో z ఉంది కాబట్టి దీన్ని ఈ ఫార్ములా టైప్ లో రాయడానికి ట్రై చేద్దాం. ఏ మీన్స్ 1, AR అంటే z, AR స్క్వేర్ ప్లస్ డాష్ 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 సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు RHS ని యాజ్ గా రాసేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు z ప్లేస్ లో ఏముండాలి? 1 ఉండాలి కాబట్టి పుట్ z ఈజ్ ఈక్వల్ టు 1. z ఉన్న చోటల్లో 1 పెడితే 1, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 డాష్ 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 అప్ టు n టర్మ్స్, 1 ఆల్ఫా, 1 ఆల్ఫా స్క్వేర్, 1 ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ n-1. ఇక్కడ టోటల్ అన్ని 1s, 5 1s ని యాడ్ చేస్తే 5, 10 1s ని యాడ్ చేస్తే 10, n 1s ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి n అవుతుంది. సో ఫైనల్ గా వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి n అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో అనదర్ ఎగ్జాంపుల్, లెట్ z is equal to 1 plus ai be a complex number and a is greater than 0. ఇక్కడ a వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. such that z cube is a real number. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. z ని క్యూబ్ చేస్తే వచ్చే నంబర్ రియల్ నంబర్. దెన్ ద సమ్ ఆఫ్ 1 plus z square dash 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 up to z to the power of 11. We have to identify. First z value given
1 ప్లస్ ఏఐ. జెడ్ క్యూబ్ వాల్యూ రియల్ నెంబర్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ జెడ్ క్యూబ్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. జెడ్ క్యూబ్ ఇక్కడ మనం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని వాడతాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వైర్ బి ప్లస్ 3ab స్క్వైర్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ 1 క్యూబ్ అంటే 1 వస్తుంది. 3a స్క్వైర్ బి ప్లస్ 3ab స్క్వైర్ ప్లస్ బి క్యూబ్ ఈ ఫార్ములాని వాడుతున్నాం. నెక్స్ట్ ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసి -1, ఐ క్యూబ్ వాల్యూ వచ్చేసి -i. సబ్స్టిట్యూట్ చేస్తే ఐ స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే -3a స్క్వేర్, ఐ క్యూబ్ బదులు -i సబ్స్టిట్యూట్ చేస్తే -a క్యూబ్ i. ఈ టూ రియల్ పార్ట్స్ 1 - 3a స్క్వేర్, i కామన్ తీస్తే 3a - a క్యూబ్ గివెన్ z cube is purely real. That is purely real అంటే అర్థం ఏమి? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z cube is equal to 0 అని అర్థం. ఇమాజినరీ పార్ట్ అంటే ఈ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. 3a - ఏని కాదు ఫైండ్ అవుట్ చేయమనింది. మనం ఈ వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ వాల్యూ √3, జెడ్ ఏ వాల్యూ √3 అని వచ్చింది కాబట్టి జెడ్ ని మళ్ళీ డిఫైన్ చేద్దాం. ఏ వాల్యూ √3, అప్పుడు జెడ్ వాల్యూ ఏమవుతుంది? 1 ప్లస్ √3i. మనకు ఒమేగా -1/2 ప్లస్ √3/2 అని తెలుసు. ఒమేగా స్క్వేర్ మైనస్ -√3i/2 అని వస్తుంది. ఈ వాల్యూ మొత్తం ఒమేగా స్క్వేర్ అవుతుంది కాబట్టి -2 ఒమేగా స్క్వేర్. సో జెడ్ వాల్యూ వీఆర్ గెటింగ్ -2 ఒమేగా స్క్వేర్. ఇప్పుడు ఏదైతే మనం వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ వాల్యూలో జెడ్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? -2 ఒమేగా స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి. జెడ్ వాల్యూ ఫస్ట్ ఏ వాల్యూ √3 అని వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని జెడ్ వాల్యూ -2 ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి ఇది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఫార్ములా వచ్చేసి a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ n - 1/r - 1. ఏ వాల్యూ 1 ఇంటూ r వాల్యూ వచ్చేసి z అవుతుంది. r ప్లేస్ లో z ఉంది. z టు ద పవర్ ఆఫ్ n. n అనేది టర్మ్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్. 1 నుంచి 11 వరకు రాస్తున్నాము అంటే ఇక్కడ z నుంచి z టు ద పవర్ ఆఫ్ 11 అంటే ఇవి 11 టర్మ్స్, ఎక్స్ట్రా 1 ఉంది కాబట్టి టోటల్ ఇక్కడ 12 టర్మ్స్ ఉన్నట్టు. కాబట్టి n వాల్యూ ఈజ్ 12. r to the power of n, z to the power of 12 minus 1 whole divided by z minus 1. ఇప్పుడు z వాల్యూ వచ్చేసి -2 ఒమేగా స్క్వేర్ అని ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ z we can write -2 ఒమేగా స్క్వేర్ whole to the power of 12. ఇక్కడ z బదులు ఈ వాల్యూ రాయకుండా ఒరిజినల్ వాల్యూ రాస్తాం. 1 ప్లస్ √3i. ఇక్కడ -1 ఉంది. +1 -1. ఒక జెడ్ బదులు ఏమో -2 ఒమేగా స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డినామినేటర్ లో ఉండే జెడ్ బదులు 1 ప్లస్ √3i ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం.
12 అనేది ఈవెన్ పవర్ కాబట్టి నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది. 2 to the power of 12 omega to the power of 24 minus 1 by root 3i. omega to the power of 24 అనేది 3 మల్టిపుల్ కాబట్టి omega to the power of 24 ఏమవుతుంది 1 అవుతుంది. 2 to the power of 12 వాల్యూ వచ్చేసి 4096 minus 1 by root 3i. 4095 by root 3i. డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ని డినామినేటర్ ని root 3i ప్యూర్లీ రియల్ నెంబర్ కాబట్టి -√3i తో చేసిన మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇదే వస్తుంది కాబట్టి జస్ట్ ఈ నంబర్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 4095 root 3i, root 3 into root 3 3, I into I square. 4095 3 తో క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3 1s 3 3s 6 5 root 3i. I square వాల్యూ వచ్చేసి -1 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Another example, z value is given as √3/2 plus I/2. మనకి ఇక్కడ ఒమేగా వాల్యూ ఒమేగా స్క్వేర్ వాల్యూ గుర్తుండాలి. -1/2 ప్లస్ √3/2i -1/2 మైనస్ ఒమేగా ఆర్ ఒమేగా స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా √3/2 అనేది ఇమాజినరీ పార్ట్ అయి ఉండాలి. √3/2 పక్కన ఐ ఉండేటట్టు చూసుకోవాలి. √3/2 పక్కన ఐ లేదు కాబట్టి -i² అని రాద్దాం. -i². ఇప్పుడు -i కామన్ తీస్తే √3/2i అని వస్తుంది. ఇక్కడ -1/2 అని వస్తుంది. -1/2 ప్లస్ ఆర్డర్ లో రాస్తే √3i/2. ఇది ఒమేగా వాల్యూ కాబట్టి జెడ్ వాల్యూ √3/2 ప్లస్ i/2 ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది -i ఒమేగా అని వచ్చింది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలో ఆ సాల్వ్ అక్కడ జెడ్ బదులు -i ఒమేగాని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ జెడ్ వాల్యూ ఈజ్ -i ఒమేగా అని గుర్తుపెట్టుకుందాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వశ్చన్ ని తీసుకొని 1 ప్లస్ iz ప్లస్ z టు ద పవర్ ఆఫ్ 5 i ఇంటూ z టు ద పవర్ ఆఫ్ 8 హోల్ స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు. z ప్లేస్ లో -i ఒమేగా అని సబ్స్టిట్యూట్ చేద్దాం. -i omega whole to the power of 5 -i omega whole to the power of 8 whole to the power of 9 plus into minus I into I square. పవర్ అనేది ఆడ్ పవర్ ఉన్నప్పుడు నెగిటివ్ అదే విధంగా బయటకు వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ I to the power of 5 omega to the power of 5. ఇక్కడ పవర్ ఈవెన్ కాబట్టి మైనస్ కూడా పాజిటివ్ అయిపోతుంది. ప్లస్ I to the power of 8 omega to the power of 8 whole to the power of 9. ఇక్కడ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. I square వాల్యూ -1 I square బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1 ఒమేగా I to the power of 5 I to the power of 5 అంటే I అని వస్తుంది. I లో ఇంటిగ్రల్ పవర్ వచ్చేసి 4 మల్టిపుల్ అయినప్పుడు 1 అవుతుంది. ఒమేగాలో క్యూబ్ ఉన్నప్పుడు 1 అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. I to the power of 5 వాల్యూ వచ్చేసి I ఒమేగా టు ద పవర్ ఆఫ్ 5 అంటే ఒమేగా క్యూబ్ కి 2 ఎక్కువ కాబట్టి ఒమేగా స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ I to the power of 8 ఇక్కడ 4 మల్టిపుల్ కాబట్టి I to the power of 8 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 8 దీని ఒమేగా టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాసుకుంటే ఒమేగా టు ద పవర్ ఆఫ్ 6 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇది 1 అయిపోతుంది. అంటే ఫైనల్ గా I to the power of 8 వాల్యూ వచ్చేసి 1 ఒమేగా టు ద పవర్ ఆఫ్ 8 వాల్యూ వచ్చేసి ఒమేగా స్క్వేర్ కాబట్టి ఇది 1 అయిపోతుంది. ఒమేగా టు ద పవర్ ఆఫ్ 8 బదులు ఒమేగా స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. బాగా అబ్జర్వ్ చేస్తే I ఒమేగా స్క్వేర్ -i ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. 1 ప్లస్ ఒమేగా హోల్ టు ద పవర్ ఆఫ్ 9 1 ప్లస్ ఒమేగా బదులు -ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అనే ప్రాపర్టీని వాడితే 1 ప్లస్ ఒమేగా బదులు -ఒమేగా స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు.
9 అనేది ఆడ్ నంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ సైన్ అదే విధంగా ఉంటుంది. -9 2 జా 18. ఒమేగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. 18 అనేది 3 మల్టిపుల్ కాబట్టి ω⁴18 వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. -1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.